హాయ్ గైస్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు ఇందూరి బన్నీ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేసి చూపిస్తాను మీకు. ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూపిస్తా ఒకసారి. డేట్స్, పంకిన్ సీడ్స్, కిస్మిస్, క్యాషెస్ ఇవి అయిపోయినాయి, తినేసినట్టు మా వాళ్ళు. సన్ఫ్లవర్ సీడ్స్, బాదాం. ఇది మన ఛానల్లోనే ఫస్ట్ కుకింగ్ వ్లాగ్. మీకు కన్ఫర్మ్ నచ్చుతుంది, లాస్ట్ వరకు చూడండి వ్లాగ్ని. మీకు అన్నీ నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కన్ఫర్మ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ కొట్టుర్రి, గడ ఎర్రగా ఉంటుంది, అది కొట్టేయండి. ఇప్పుడు మనం ఎట్లా చేయాలంటే మీకు చూపిస్తా. బాదాము, ఈ క్యాష్యూస్ సైజు కొంచెం పెద్ద ఉంటుంది కాబట్టి వీటిని కట్ చేసి తీసుకోండి. నేనైతే ఒక్కొక్క బాదంని 3 పీసెస్గా కట్ చేసిన. మీ ఇష్టం, అంటే మీరు పౌడర్ లాగా పట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఈ బాదంని, క్యాష్యూస్ని మీరు మిక్సీ వేసేస్తే అది కొంచెం ఫైన్ పౌడర్ లెక్క అవుతుంది. దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. మీరు ఇవి ఏం చేయాలంటే, స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని మన కట్ చేసుకున్న బాదాంలు, ఇవి క్యాష్యూస్ ఇవన్నీ వేసుకొని నెయ్యి వేసుకుంటా, కొంచెం కొంచెం వేసుకుంటా నెయ్యి అవన్నీ ఎంచుకోండి ఇట్లా. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు బాదాం ఎంచుకుందాం. బాదాం వేసుకొని ఈ బాదం కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఇవి వేయించుకోండి ఇట్లా. ఇవి మాడిపోనియకండి, మాడిపోతే కొంచెం టేస్ట్ వేరే అవుతుంది. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి పోసి కిస్మిస్లు వేస్తున్నా. ఇప్పుడు ఇంకా కొంచెం నెయ్యి వేసిన డేట్స్ వేస్తున్నా. ఈ రెసిపీకి ఏంటంటే కొంచెం నెయ్యి ఎక్కువనే పడుతుంది. మనం అన్నీ నెయ్యి వేయించుకుంటా తర్వాత ఈ డేట్స్ని కొంచెం మిక్సీ పట్టుకొని మెత్త పేస్ట్ లాగా అయిన తర్వాత ఇవన్నీ అందులో పోసేసి లడ్డు కట్టేసి అయిపోతుంది. మీరు అందరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, కొంచెం లైక్ చేసుకోండి. డేట్స్ని ఇట్లా మిక్సీ పట్టి తీసుకోండి, పేస్ట్ లాగా అవుతుంది మెత్తగా. తర్వాత ఈ డేట్స్ని, ఈ పేస్ట్ని అంతా కలిపి ఇవన్నిటితో కలిపి మనం నీట్ చేసేసి లడ్డు చుట్టడమే. ఇది చూడండి, ఈ మొత్తం నేను నీట్ చేసేసిన, మొత్తం డ్రై ఫ్రూట్స్, డేట్స్ అన్నీ మొత్తం కలిపేసిన. ఇప్పుడు ఇవి కలిపినవి మనము ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటా ఇట్లా లడ్డూలు కట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో వేసుకోండి. నేను మరీ పెద్ద చేస్తలే, మరీ చిన్న చేస్తలే, కొంచెం మీడియం సైజులోనే చేస్తున్నా. ఇది చూసుకోవచ్చు. ఇట్లా లడ్లు ఇట్లా వేసుకొని వాసననే కమ్మ వస్తుంది. ఇంకా టేస్ట్ ఎంత కమ్మ ఉందో. ఇట్లా కొంచెం కొంచెం ఇది తీసుకుంటూ కొంచెం కొంచెం ఇట్లా ముద్ద కట్టేసుకుంటే అయిపోతుంది లడ్డు. నాకు మొత్తం 28 లడ్ల వరకు వచ్చినాయి. టేస్టింగ్ టైం ఇప్పుడు. సూపర్ ఉంది. ఇట్లా ఒక డబ్బాలు వేసుకొని మీరు స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజుల వరకైనా ఉంటాయి మంచిగా.
అయితే ఇది ఈరోజు మన బ్లాగ్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అయితే కొంతమంది ఏం చేస్తారు, వాటర్ మిలన్ సీడ్స్, కొబ్బరి పొడి అవి 2-3 అవి కూడా వేస్తారు. అవి ఏంటంటే మా ఇంట్లో లేవు, ప్రస్తుతానికైతే లేవు, ఉన్న వాటితోనే చేసిన. మీకు అవసరమైతే అవి కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గంట కొట్టడం అయితే మర్చిపోకుర్రి. సరే బాయ్, ఉంటా.